అందరికీ నమస్కారం. 8/10/2025 అనగా బుధవారం ఉదయం 10:30 వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ నందు అన్ని బీసీ కుల సంఘాలు, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు మరియు అన్ని బీసీ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో బీసీలకు కడప కార్పొరేషన్లో జరిగినటువంటి 8 సీట్ల అన్యాయం, అదేవిధంగా బీసీ జనరల్కు కేటాయించినటువంటి మేయర్ సీటును ఇతరులకు కేటాయించి బీసీలకు చేసినటువంటి అన్యాయం మీద, అంటే ఈ విషయంలో అధికారుల అత్యుత్సాహం కావచ్చు, నాయకుల అత్యుత్సాహం కావచ్చు, వారి ఉత్సాహమో వారి ప్రలోభాలో మాకైతే తెలియదు. కానీ మాకైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకు భంగం కలిగింది కనుక మా హక్కులు మేము పరిరక్షించుకునే విషయంలో మేము గొంతెత్తకపోతే కనుక మా జాతి మమ్మల్ని క్షమించదు, మా బీసీలు నష్టపోతారు. ఇప్పటికే 8 సీట్లు నష్టపోయి మా వాళ్ళు బాధల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో జరగబో ఎన్నికల్లో ఆ నష్టాన్ని నివారించాలన్నటువంటి ఉద్దేశంలో ముందస్తుగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ పెద్దలందరూ వాళ్ళ ఆలోచనలను మాలాంటి యువతకు అందించి వాళ్ళు మార్గనిర్దేశకం వహిస్తే మేము రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తాం. ఈ విషయంలో ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ వేదిక ద్వారా అధికారులను కలుస్తాం, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి పెద్దలను కలుస్తాం. మాకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళకు వివరించి న్యాయం జరిగితే సరే, న్యాయం జరగకపోతే గనక ప్రజా పోరాటం ఉంది కదా, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలో తప్ప. పోరాడి మా హక్కులు సాధించుకుంటాం. సో ప్రజా పోరాటం అయితేమి, అదేవిధంగా మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. న్యాయస్థానాల ద్వారా కూడా మా ఈ పోరాటం ముందుకెళ్తుంది. కనుక ఈ మీటింగ్కు కడప నగరంలో ఉన్నటువంటి ప్రతి బీసీ నాయకుడు, ప్రతి బీసీ సోదరుడు, బీసీ ఆర్గనైజేషన్స్ నడుపుతున్నటువంటి పెద్దలు తప్పకుండా హాజరై మీ అమూల్యమైన సలహాలు ఇచ్చి, మీ చేయూతనిచ్చి, చేయి కలిపి మనందరం ఒకటై మన చేయూతతో ముందుకు పోయి మన హక్కులు సాధించుకునేదానికి మీరు నాతో పాటు అడుగు ముందుకేస్తారని, నా ఈ పోరాటంలో మీ అందరి మద్దతు నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.